నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చింది. మార్చి 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పథకం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 50,000 రూపాయల లోపు లోన్ తీసుకున్న వారికి 100% సబ్సిడీ అందించనున్నారు. 50,000 నుంచి 1,00,000 రూపాయల లోపు లోన్ తీసుకుంటే 90% సబ్సిడీ, 1,00,000 నుంచి 2,00,000 రూపాయల లోపు లోన్ తీసుకుంటే 80% సబ్సిడీ, 2 నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుంటే 70% సబ్సిడీ అందనుంది. ఈ పథకం కోసం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 1,50,000 రూపాయల ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళు అర్హులు. 2025 జూలై 1 వరకు వ్యవసాయేతర యూనిట్లకు 21 నుండి 55 ఏళ్ల లోపు వారు అర్హులు కాగా, వ్యవసాయ అనుబంధ యూనిట్లకు 60 ఏళ్ల వయసు వారు అర్హులుగా నిర్ణయించారు. ఈ మొత్తం యూనిట్లలో మహిళలకు 25%, ఒంటరి, వితంతు మహిళలు, దివ్యాంగులు, తెలంగాణ ఉద్యమకారులతో పాటు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, రవాణా యూనిట్ల కోసం డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ యూనిట్ల కోసం పట్టాదారు పాసు పుస్తకం, దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోను దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల దాఖలుకు గడువు ఏప్రిల్ 5. ఆలస్యం చేయకుండా ఇవాళే ఈ పథకంలో చేరి రుణం పొందండి. నిరుద్యోగాన్ని పారద్రోలే మిషన్లో మీరు భాగస్వాములు కండి.